మాకు ఒపీనియన్ షేర్ చేసుకునే ఆప్షన్ ఇచ్చినందుకు. సార్, నిన్న సీఎం గారు చాలా సిటీస్ విజిట్ చేసినట్టు చెప్పారు. లండన్, ఫ్రాన్స్, ప్యారిస్ ఇవన్నీ కూడా టూరిస్ట్ రిలేటెడ్ ప్లేసెస్. మన హైదరాబాద్కి మనం లైవ్లీహుడ్ కోసం వచ్చాము, ఎక్కువ జాబ్స్, మన బతుకు తెరువుల కోసం వచ్చిన వాళ్ళము. మనకి టూరిజం కన్నా ఎక్కువ మన బతుకులో ఇంపార్టెంట్ ఫస్ట్. అండ్ మోర్ ఓవర్ ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్, ఇన్ని క్రోర్స్ పెడుతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మ్యాన్కి సే ఏది? మనం కామన్ మ్యాన్ ఈజ్ ద మెయిన్ ట్యాక్స్ పేయర్ రోల్ ప్లే చేస్తున్నారు. మన కామన్ మ్యాన్కి సే లేకుండా, పబ్లిక్ ఒపీనియన్ తీసుకోకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్లో ముందుకెళ్ళడానికి సిద్ధమయ్యారు. పెద్ద పెద్ద డెలిగేట్స్తో మీటింగ్స్ అయితే చేస్తున్నారు. బట్ ఇలాంటి ఫారంలో వచ్చి ఎందుకు మాట్లాడలేదని సీఎం గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ మోర్ ఓవర్ నిన్నటి పీపీటీలో పెద్ద పెద్ద రోడ్స్, న్యూ స్టాట్యూస్, బిల్డింగ్స్ వీటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. కానీ దానివల్ల నష్టపోతున్న మిడిల్ క్లాస్ మ్యాన్ ప్రాపర్టీస్, ఇంకా వాళ్ళ లైఫ్స్ గురించి ఎక్కడ మెన్షన్ లేదు. ఒక మెన్షన్ చేశారు టీడీఆర్స్ అని, ఇంకా అంతే. మాకు అప్పటి నుంచి నిద్ర లేదు. టీడీఆర్స్ మా పక్కనేనండి, కొంచెం డిస్టెన్స్లోనే కోకపేట, బుడ్వేలు ఇలాంటివన్నీ ప్రాపర్టీస్ సేల్కి తీసుకొస్తున్నారు గవర్నమెంట్. సో మనందరికీ తెలుసు అక్కడ ప్రాపర్టీస్ ఎంత వాల్యుయేషన్ ఉన్నాయో. వేరాజ్ మా ప్రాపర్టీస్ వచ్చేసి 0 వాల్యుయేషన్ అని అన్నారు. ఇది ఎక్కడ న్యాయం అని నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని గురించి టేక్ కేర్ చేయాలి అని. అండ్ కేటీఆర్ సార్, ఇంకా అన్ని కాలనీస్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని స్ట్రాంగ్గా ఒపోజ్ చేయాలి. ఎందుకంటే మేము మూసీ బ్యూటిఫికేషన్ని ఒపోజ్ చేయట్లేదు, కామన్ మ్యాన్ ప్రాపర్టీస్ని టేక్ ఓవర్ చేయడంని అపోజ్ చేస్తున్నాము. సో అందరూ యునైటెడ్గా ఉండాలి, ఈ ప్రాజెక్ట్ కరెక్ట్గా వెళ్ళాలి పబ్లిక్ ఒపీనియన్తో అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ అమ్మా. మీరు లాస్ట్ ఇయర్ ఐ రిమెంబర్ యు ఆర్ క్యారింగ్ ఎ బేబీ రైట్? మేము కాలనీకి వచ్చినప్పుడు లాస్ట్ టైం మేము పాదయాత్ర చేసినామన్న హరీష్ అన్నతో. పాదయాత్ర కడుపుతో ఉన్నప్పుడు మొత్తం మాతో నడిచింది తను.